मखलूक की खिदमत के लिए हर से खुदा की खिदमत के लिए अपने कारोबार के लिए अपने दुकान बनाने के लिए एक घर है तो दूसरी घर की फिक्र करते हैं। एक दुकान भाई रहो भाई क्लास राजा माँ हाँ जाओ माँ इधर आके जाओ उधर रहे तो उन्हें भी पढ़ते मुस्लिम అధికారిని వేదికలకు ఆహ్వానిస్తున్నాం. స్థాపించబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈ నెట్వర్క్ కన్నా ముందు జిల్లాకి కొన్ని కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎంతో దోసుకుని గారి ఆధ్వర్యంలో మనం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశాము. మరి గత 15 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు పేద ముస్లిమ్స్ కోసం నెట్వర్క్ చేస్తూ వస్తుందని చెప్పాలి. చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా రంజాన్ ఇస్లాం యొక్క ఫౌండేషన్ 5 మూలమైనటువంటి కాన్సెప్ట్ రావడానికి ముఖ్యంగా అల్లాని మనం నమ్మడం, ముఖ్యంగా అల్లాని మనం పేరు పెట్టడం, అల్లాని హృదయపూర్వకంగా అందరూ మొట్టమొదటిదైతే, రెండవది 5 పూట్ల నమాజ్ చేయడం, 5 పూట్ల క్రమం తప్పకుండా నమాజ్ చేయడం, ఆ తదుపరి రంజాన్ ఉపవాసం, ఆ తదుపరి ఏదైతే హజ్ అనేది ప్రతి ఒక్క ముస్లింకి నిర్దిష్టపడింది. తప్పనిసరిగా వారి లైఫ్లో ఒకసారి హజ్ యాత్ర చేయాలని చెప్పి
కులాలలోనే దించబడి కులాలలోనే తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే దాన ధర్మాలు చేయడం కూడా ఈ ప్రజలు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే జకాత్ ఇస్తారో, జకాత్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలు నిరుపేద ముస్లిమ్స్కి చెందకు వస్తున్నాయి. అంటే ఈ రంజాన్ యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే జకాత్ అనేది పేద ముస్లింల హక్కు. ప్రతి ఒక ముస్లిం ఎవరైతే అతనికి నిర్దిష్టపడినటువంటి అమౌంట్ కన్నా, బంగారు కన్నా, వెండి కన్నా ఎక్కువ ఉంటుందో అందులో 2.5% తప్పనిసరిగా పేదలు ఎవరైతే ఉన్నారో వారికి దానం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది మన ఇస్లాంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఐటమ్ అదే. దానం చేయాలి. ఆ విధంగా చేయకుండా ఉంటే ఆ ధనికులు ధనము అలిగిమానం ధనంగా తయారవుతుందని చెప్పి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ప్రపంచంలో కొన్ని వేల కోట్ల ఈరోజు పేదలకు చెందుతుందంటే చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా దాంట్లో భాగంగానే మేము 15 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు అలాగే మన న్యాయసభ పేద ముస్లింస్ కోసం సభా కార్యక్రమాల నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నామని చెప్పడం వల్ల సంతోషిస్తూ మీరందరూ ఈ రంజాన్ని మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మాకు సాధ్యమైనంత వరకు మేము ఈ కిట్ల రూపేణ మీకు తోఫా జిల్లా తోఫా కార్యక్రమం నిర్వహించి మీకందరికీ టౌన్లో ఉండే మిగతా ప్రాంతంలో ఉండే పూర్ నుంచి వాళ్ళకి ఇస్తున్నాము చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతోమంది ప్రముఖులు, హిందూ పట్ల ప్రముఖులు కేవలం దీనికోసం మనకి ఈరోజు ఎవరైనా ఇస్తుందే సతావా రోజా అందరూ రోజాలు కూడా ఈరోజు మీకోసం ఈరోజు పిల్లలకి మేము ఈ గొప్ప తీసుకుంటున్నాం. అందరూ వచ్చి చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ మీకందరికీ అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తగ్గుతుంది, అందరికి ఇస్తాము. తప్పనిసరిగా మీరందరూ లైన్లో వచ్చి ప్రతి ఒక్కరు కార్యక్రమాన్ని తీసుకునేవాళ్ళు. నేను చూసుకోవాల్సిన అవసరం లేదు, రద్ద చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒక్కొక్కరు బట్టి క్యూలో వచ్చి తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి ఈ సందర్భంగా ఇస్మాయిల్ గారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రంజాన్ పవిత్ర మాసంలో రోజా ఉంచాలని చెప్పి మా నెట్వర్క్ తరఫున అందరినీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా రోజా పెట్టని స్థితిలో ఉంటే వదిలేయచ్చు, కానీ పెట్టగల స్థితిలో ఉంటే రోజా ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా 5 పూట్ల నమాజ్ కూడా ఖచ్చితంగా చేసి అల్లాహ్ యొక్క దీవెన మనందరూ పొందాలని చెప్పని మీ అందరూ ఒకసారి కోరుకుంటూ, ఈ నెట్వర్క్ స్టార్ట్ చేసిన ఉద్దేశమే ముస్లింలలో ఎవరైతే పేదవాళ్ళు, బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా సంస్కరించే విధంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక మంది ప్రెసిడెంట్ పనిచేసి వెళ్ళినా కూడా మాకు ఈ సంస్థకి ఒక వెన్నెముకగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్ గారు ఈ రోజు వరకు కూడా ఆయన వయసు దాటినా కూడా మాకు ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లే విధంగా కూడా ఆయన తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పూర్వ అధ్యక్షుడు పనిచేసినటువంటి మా కాళేశ్వర భాయ్ గారు కావచ్చు, మసీద్ పెద్దలైనటువంటి జయాడ్ భాయ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రౌఫ్ భాయ్, రఫీ భాయ్, నాజర్ భాయ్, అన్వర్ భాయ్, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అంటే భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి మా బాబాషాహెబ్ కూడా చెప్పిన వెంటనే ఒక 1 వీక్ లోపల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికీ ఒక రంజాన్ తోఫా లాంటి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ పండుగని తను ఒక్కడే చేసుకుంటారని మాత్రం ఇప్పుడు సంతోషపడ్డు. తనతో పాటు తన స్నేహితులకి, బంధువులకు కూడా ఆ యొక్క పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటాడు. కాబట్టి మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం అందించలేకున్నా కూడా ఆ చిన్న తోఫా అనేటువంటి భాగాన్ని ఏర్పాటు చేసి
మీరు కూడా పండుగ చేసుకునే విధంగా ఒక సేవ కావచ్చు, ఒక మసాలా దోశలు కావచ్చు, అట్లాగా ఒక కిట్ అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంతసేపు వేచినందుకు వేచి చూసినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి ముస్లిం సోదరులందరూ పవిత్ర రంజాన్ మాసంలో 5 పూటల నమాజ్తో పాటు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రోజా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. పూటైనా కడుపు నిండా తినగలగాలనే ఉద్దేశంతోనే ఆ పంటకు సంబంధించిన వస్తువుల్ని బ్యాగుల్లో పెట్టి ఒక పూట వాళ్ళు అన్నీ వండుకొని తినేటట్టుగా అది సుమారు పాటు 7 నుంచి 600 దాకా శక్తి ఉంటుంది. కాబట్టి మనం అందరికీ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం పేదలకి. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. దాన్ని మీరందరూ అర్థం చేసుకొని మనం టోటల్ ఇచ్చాం. ఎందుకంటే ఈ ఇబ్బందికరమైనవి ఆర్థికంగా అప్పటికప్పుడే తేవాలంటే మనకు శక్తి లేదు. కాబట్టి మేము కూడా మీలా ఇళ్లలో నుంచి వచ్చిన వాళ్ళు, మేము కూడా పేద కుటుంబంలో నుంచి పుట్టిన. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని టోటల్ ఇచ్చిన వాళ్ళే టోటల్ తీసుకొని వస్తే వరుసగా వాళ్ళందరికీ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సంచులు ఇస్తాం. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా మీ కుటుంబాల్లో కానీ మీ పెద్దలు వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా సహకారం అందించాలని చెప్పి మహమ్మదీయ హెల్పర్ నెట్వర్క్కి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.